అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. నాయకుడికి విజన్ ఉంటే సరిపోదు, ఆ విజన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన అధికారి ఆ నాయకుడికి అవసరం. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి, పవన్ కళ్యాణ్ గారి సమర్థత గురించి మనం కొత్తగా చెప్పవసరం. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ విజనరీకి ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన అధికారి వాళ్ళకి తోడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెంతర చేరినటువంటి కృష్ణతేజ ఐఏఎస్ ఒక నిజంగా అధికారి అంటే ఎలా ఉండాలి, సమర్థత అంటే ఏంటి, ఒక అధికారి పనితీరు ఎలా ఉండాలి, నేటి తరం అధికారులకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. నిజానికి కేరళ నుంచి డిప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరి తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారా అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇలా గ్రామీణ అభివృద్ధిలో 23వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకు ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది. రేపో మాపో మొదటి ర్యాంకుకు, దేశంలోనే గ్రామీణ అభివృద్ధిలో మొదటి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతూ ఉంది. ఇలా గ్రామాల్లో రోడ్డు చూడండి, మౌలిక సదుపాయాలు చూడండి, వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి అధికారిగా కృష్ణతేజ గారి పర్ఫార్మెన్స్ చూడండి. ఆయన గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు చాలాసార్లు కృష్ణతేజ గారిని ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకునే రోజు, పవన్ కళ్యాణ్ గారు ఏరుకోరు తెచ్చుకునే రోజు కూడా మనం వీడియో చేసాం. ఇప్పుడు కృష్ణతేజ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధిలో 23వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది అంటే దాని వెనకాల కృష్ణతేజ గారి పర్ఫార్మెన్స్ మీరు ఎలా చెప్తారు? అంటే 120% అధికారి సమర్థుడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది. అవును, ప్రభుత్వం పెద్దలు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు ఆదేశాలు ఇస్తారు. అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అవును, అధికారులది. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరన్నట్టు ఒక సమర్థమైన అధికారి ఉంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అవును, మీరు చెప్పిన కృష్ణతేజ ఐఏఎస్ యంగ్ ఐఏఎస్గా ఆల్ ఇండియా 66 ర్యాంక్ సాధించాడు. అవును, ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట చెందిన వ్యక్తి, తెలుగువాడు, తెలుగు వ్యక్తి. కేరళకి ఎలకేట్ చేసిన తర్వాత అలెప్పి ఆ ప్లేసుల్లో లక్షలాది మంది వరద బాధితులు కాపాడాడు. కేరళ వరదలు వచ్చినప్పుడు ఎలా, ఎక్కడ పంపించాలో బోట్స్, ఎక్కడ వరద ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ సేవ్ చేయాలని ఆయనకి ఎలా తెలిసిందంటే ఆశ్చర్యపోయారు చాలామంది. జాగ్రఫీలో చదువుకున్నాడు ఆయన, సివిల్స్లో జాగ్రఫీ ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అతను. 3 సార్లు ఐఏఎస్ అనుకుంటే 3 సార్లు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. 4వ సారి ఐఏఎస్ ఆల్ ఇండియా 66 ర్యాంక్ కొట్టాడు. అంటే జాగ్రఫీ, భౌగోళిక విస్తీర్ణం, మన యొక్క సరిహద్దు తెలుసు కాబట్టి అతను ముందే ఊహించి లక్షలాది మందిని కాపాడాడు. ఆ విధంగా ఒక్కసారిగా హీరో అయ్యాడు. రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ప్రపంచమే మెచ్చింది. అవును, అంతే కదా సార్. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, కేరళలో వెళ్ళి వరద ప్రాంతాలు ఇచ్చేయటం, అందులో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా కీలకంగా ఉంటుంది. చాలా కీలకం. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ, ఈ చాలా వెన్నుముక. ఏ రాష్ట్రం బాగుండాలండి. అవును, ఈ శాఖలన్నీ నాకు గాంధీ గారు చెప్పిన కొటేషన్, గ్రామాల అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందినట్టు గ్రామాల దేశానికి పట్టుకొమ్మలు అన్నారు ఆయన. మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు. అది కేరళలో ఒక్కసారిగా ఎవరు ఈ యంగ్ మైలవరపు కృష్ణతేజ ఎక్కడి నుంచి వచ్చాడు, తెలుగు బిడ్డ అని నేషనల్ మీడియా అంతా కూడా ప్రశంసించింది. అది కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి మనం తెలుసు, గత 5 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఏంటి, అస్తవ్యస్తం ఎలా అయింది, మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి ఈపోయితలకి నిధులు ఎలా మురిగిపోయింది, మనందరూ తెలిసిన అంశం. ఉపాధి హామీ పథకం, ఇవన్నీ మనకు తెలిసిన అంశమే. మరి కాదనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సంక్షేమ వాటిని అభివృద్ధి మరిచేతలకి 151 నుంచి 11 పరిమితం అయిపోయింది. మరి వీళ్ళు కూడా అలా ఉండకూడదు కదా. వీళ్ళు సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చి వచ్చారు. మరి వాళ్ళకి డిఫరెన్స్ చూపించినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. అవును, కాబట్టి ఏరుకోరి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈయన కోరుకొని యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ అయిన వ్యక్తి కేరళకి ఎలికెట్ అయ్యాడు. ఇక్కడ రావాలంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉండాలా, ఇక్కడ ఉన్న కన్సల్ట్ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలా, అన్ని రాపిచ్చి వెంటనే అతను కూడా పవన్ గారు అంటే అభిమానం. అవును, ఒక నటుడిగా అందరికీ అభిమానం ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. అది జడ్జెస్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు ఉంటుంది. నిజానికి సార్, ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి. ఈ మధ్య కాలంలో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆమె కేసులో ఇరుక్కున్నారు, మనం చూస్తున్నాం. తర్వాత 3 ఐపీఎస్లు సస్పెండ్ కావడం మనం చూస్తున్నాం. ఈవెన్ జైలుకు కూడా పోయారు ఒక ఐపీఎస్. ఈ పరిస్థితుల్లో అసలు అధికారులు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యామోహం వస్తుంటాయో, అందరు అధికారులు అలా కాదు, ఇలా ఆనిముత్యాలు ఉన్నారు అని చూపిస్తున్నారు అనుకోవచ్చా? 100% ఆనిముత్యాలు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఆ చర్చకు తీసుకున్నాం. అవును, ఎందుకంటే అన్సంగ్ హీరోస్ అంటారు సార్ వీళ్ళని, తెర వెనక ఉండే వాళ్ళు. వీళ్ళ వల్ల
రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. రాష్ట్రాలు సస్యశ్యామంగా, పంచాయతీలు, గ్రామాలు బాగుంటే అందరూ బాగుంటారు. మరి మీరు అన్నట్టు ఇదే కృష్ణతేజ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదితో ఆయనకి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి చాలా సీనియర్స్కి ఇస్తారు. కానీ ఇతను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి 2 శాఖలకి కమిషనర్కి ఇతను వేశారు. వెంటనే ఆయన ఏంది ప్రాధాన్యత క్రమం చూశాడు, ఎక్కడికప్పుడు రిపోర్ట్లు ఇవ్వటం. 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టించారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఆలోచించి రికార్డు వరల్డ్ రికార్డు. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయాడు, 4 దశాబ్దాల అనుభవంలో నాకు ఈ ఆలోచన రాలేదని. ఇట్లా పవన్ గారికి అంటే పవన్ ఎమ్మటి ఇటువంటి అధికారులు తీసుకోవటం ప్లస్ పాయింట్, అధికారులు ఇచ్చి నివేదికను అమలు చేయటం నెక్స్ట్ పాయింట్, 3 సక్సెస్ గా రికార్డు సృష్టించడం అనేది 3వ పాయింట్. అంటే 12,335 గ్రామాలకు గ్రామ సభలు ఉన్నాయి. తర్వాత 400 గ్రామ పంచాయతీకి 400 లక్షలు ఇచ్చాడు, అంటే 4 కోట్లు ఇచ్చాడు. మనం కూడా గుర్తుంది కదా, ఎవరు పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు. అప్పుడు పంచాయతీలు బాగుంటే సర్పంచ్కి మంచి అధికారం ఇస్తే ఆ గ్రామం బాగుంటది కదండి. ఖచ్చితంగా సార్. 4 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చాడు. ఆదర్శవంతమైన నాయకుడిగా అటు పవన్ కళ్యాణ్ నాయుడు, ఇటు సమర్థుడిగా కృష్ణతేజ కనపడ్డాడు. అది ఒకటి వరల్డ్ రికార్డు. ఇంకొకటి రోడ్లు, ఈ కనెక్టివిటీ, 3 గ్రామీణ మంచినీరు పథకం, ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ప్రధానంగా సార్ నేను చూస్తున్నాను గిరిజన ప్రాంతాలు, అరకు, పాడేరు, ఆ ప్రాంతాల్లో నిజానికి అక్కడ కూటమి ప్రభుత్వం కూడా గెలవలేదు ఎమ్మెల్యేలుగా. అయినా సరే ఇది రాష్ట్ర వైసీపీ అక్కడ. అవును, అయినా సరే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం అనుకోవచ్చు వీళ్ళిద్దరు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు చూపిస్తున్నటువంటి సంకల్పం ఎలా చూడాలి అసలు? డెఫినెట్ గా సార్, ఇది కంటిన్యూ కావాలి సార్. ఇది ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు వెనకబాటు గురైనంటే వెనకబాటు నెట్టవేయబడ్డారంటే వెనకబాటు నెట్టవేయబడ్డాయి. ఆయా ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరి. అంతే. ఇప్పుడు ఇన్నాళ్ళకి స్వాతంత్రం 7 దశాబ్దాల తర్వాత గిరిజనులకి, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి రోడ్లు వచ్చినాయి. అవును. గర్భిణీ స్త్రీలకి పంటి మోసుకొని వెళ్లాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు సదుపాయాలు కల్పించారు. ఇంకోటి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ మనం ఇవ్వగలిగితే ఇంకా అంతకంటే ఏముంది సార్? అంత ఖచ్చితంగా సార్. డెఫినెట్గా ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు అన్నట్టు 23వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని 3వ స్థానం వచ్చేట్టు చేయగలరు ఇటువంటి సమర్థవంతమైన అధికారులు. ఇది ఏం జరిగింది, ఎలా తీసుకున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వారోత్సవం లాగా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. రాబోయే కాలం దేశంలో కూడా ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమైన చేస్తారు, ఆదర్శంగా తీసుకుంటాయి. అలా చేయాలి. చేయాల్సిన బాధ్యత కన్సల్ట్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, అధికారులకు ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే ప్రతి ఒక్క అట్లా వెళ్ళినప్పుడు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, సపోజ్ విశాఖపట్నంలో పెట్టుకున్నారు, ఉత్తరాంధ్ర కవర్ అయింది. విజయవాడ పెట్టుకున్నారు, విజయవాడ గుంటూరు కవర్ అయింది. రాయలసీమ కర్నూలుగా నంద్యాల పెట్టుకున్నారు, అక్కడ కవర్ అయింది. ఇంకోటి తిరుపతి పెట్టుకున్నారు, మొత్తం సెంటర్ అయిపోద్ది కదా. అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చి ఏం చేయొచ్చు, పంచాయతీలను ఏం చేయాలి, గ్రామాలను ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, బేసిక్ నీడ్స్ ఏ విధంగా చేయాలంటే ఇంకా నెంబర్ 1 రాష్ట్రం అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి మీరు వెళ్ళారు, ఆ రోజు కృష్ణతేజ గారితో కూడా మాట్లాడినట్టు నాకు తెలుసు. కృష్ణతేజ గారు ఆ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఐడియాలజీ ఎలా ఉంది? డెఫినెట్గా సార్, ఎందుకంటే మనం కార్తీక్ గారు, మీరు అయినా నేనైనా సమాజంలో ప్రజల యొక్క బాగోగులు, అవును, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, ప్రభుత్వాల నిరంకుశ వైఖరి ఇవన్నీ చెప్తాం. మనకెవరు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం లేదు, పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ లేదు. అంతే కదా. అంత సమాజం పట్ల ఎవరు కన్సర్న్ పట్ల ప్రేమ ఉంటుంది మనకి, అంతే నిబద్ధత. ఆ నిబద్ధతతో చూశాం కాబట్టి ఆ రోజు కృష్ణతేజ గారు మీరు ఉన్నారు కదా, ఆయన స్వయంగా పిలిచి చందు గారు బాగున్నారా, మీరు చక్కగా ఎనాలిసిస్ బాగా చెప్తారని నేను అన్నారంటే వాళ్ళు మనల్ని కూడా గుర్తిస్తున్నట్టే కదా. అధికారులు కూడా ఆయన ఎక్కడో మనం ఎక్కడో. అదే కాబట్టి సమర్థవంతమైన ఎనాలిసిస్ వారు గుర్తిస్తారు, సమర్థవంతమైన అధికారులు మనం గుర్తిస్తాం. ఏదైనా కానీ మంచి జరగాలి సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం. అదే ఖచ్చితంగా అలాంటి అధికారికి మన తరపున హ్యాట్సప్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.